హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు భక్తులతో కిటకిటలాడుతోంది. అంజన్న స్వామి మాలలు వేసిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామిని దర్శించుకుని మాల తీసేస్తున్నారు. దీంతో అక్కడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కొండగట్టులో మాలల వివరణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వేడుక రోజు మాలదారులైన హనుమాన్ భక్తులు ఈరోజు మాల విరమణ చేస్తుంటారు. దాదాపు 21 రోజులు 41 రోజులు దీక్ష పూని ఆ దీక్ష ముగిసిన తర్వాత ఈరోజు కొండగట్టుకు వచ్చి మాల విరమణ చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఘట్టమంతా కూడా మాల విరమణకు సంబంధించిన ఈ ఘట్టాన్ని తిలకిస్తున్నాం. మనం ఎక్కడెక్కడి నుంచో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధితో పాటు వివిధ జిల్లాలు వరంగల్ కావచ్చు, నిజామాబాద్, చుట్టుపక్కల తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. వచ్చిన భక్తులంతా కూడా ఈ మాల విరమణ అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లకు తిరిగి వెళ్తుంటారు. చూడొచ్చు, మనకు ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కొండగట్టుకు వచ్చి తమ ఇష్టదైవమైన అంజనను దర్శించుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళంతా కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మాలదారులు వీళ్ళను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది మాట్లాడి ఇచ్చే ప్రయత్నించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీరు అందరూ క్షేమంగా ఉండాలని మా ఎస్పీ గారు ఆర్డర్. ఎందుకంటే మీ అందరు క్షేమంగా ఉండి అందరూ బ్రహ్మాండంగా దయచేసి ఈ నియమ నిబంధనలు ఇక ముందు ఒక 5% అన్న పాటిస్తారని, హెల్మెట్ వాడతారని, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకుంటారని మొక్కుతూ మీకు దేవుడు కూడా ఆశీర్వాదాలు నేను చేస్తూ గల్లు 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 గజ్జల మోత మన కొండగట్టు అంజన్నకు చిరుతల మోత గల్లు గల్లు మన కొండగట్టు అంజన్నకు మన కొండగట్టు అంజన్నకు చూడొచ్చు, మనకు చాలా భక్తులంతా ఉత్సాహంగా పాటలు పాడుతూ స్వామివారిని దర్శించుకున్న దృశ్యాలు చూడవచ్చు. ఇదే ఉత్సాహం కొండగట్టు అంతా కూడా మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. భక్తి పారవశ్యంతో భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి తమ పూజలు చేస్తుంటారు. మన మౌరాల ఎల్లమ్మ గల్లు 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 గజ్జల మోత మన మౌరాల ఎల్లమ్మకు చిరుతల మోత మౌరాల ఎల్లమ్మకు గంగమ్మకు గౌరమ్మకు తిరుపతిలో వెంకన్నకు తీరాత్రి దుర్గమ్మకు ఇదే మనకు చాలా భక్తి పారవశ్యంతో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. మల్లయ్య గారిని మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటూ కూడా భక్తులను చాలా ఉత్సాహపరుస్తున్నారు. ఎప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు? మేము మా జిల్లా ఎస్పీ గారి ఆర్డర్ ప్రకారంగా జిల్లా పోలీస్ కళా బృందం ఇన్ఛార్జిగా ఉండి ఈ వేద పండితులు అర్చకులు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ భక్తులందరినీ సంతోషపడే విధంగా వాళ్ళందరికీ ఇక ముందు కూడా ఇప్పుడు ఉన్నన్ని రోజులు 41 రోజు ఉన్నప్పుడు ఎంత నియమ నిబంధనలు పాటించారో అందులో ఒక 10% పాటించి హెల్మెట్ వాడాలని, ఇంకా చెడు వ్యసనాలకు కొంచెం దూరంగా ఉండాలని, మీరు చాలా భద్రంగా వచ్చి వాళ్ళని కాపాడడానికి, ధనాన్ని కాపాడడానికి మేము పోలీసు ఉన్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము వాళ్ళందరికీ పేరు నమస్కారం చేస్తూ ఇక ముందు కూడా మీరు మళ్ళీ పదంతలు స్వాములయ్యి మళ్ళీ వచ్చి మాకు పోలీస్ స్టేషన్కి ఏం పని కలిగించకుండా తప్పియాలని మీరు కోరుచు మేము సెలవు తీసుకుంటాం. స్వామి మాలధారణ అనేది చాలా మంది భక్తులు వస్తుంటారు. మాల వేసుకోవడం వల్ల వీళ్ళకి ఎట్లాంటి మేలు జరుగుతుంది? ఈ మాల విశేషాలేంటి? స్వామి వాళ్ళు దగ్గర వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి, హైదరాబాద్ జిల్లా నుంచి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు బాగా ఉంటున్నాయి. వాళ్ళు మాల తీసుకున్నట్లు వాళ్ళకి ఆరోగ్యం బాగా అనుకున్న కూడా నెరవేర్చి నడుచుకుంటూ వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర మండల 11 మండలము అర్ధ మండలము తీసుకొని మాల తీసుకొని ఇక్కడ మాల విరమణ తీసుకుంటారు. వాళ్ళు అనుకున్న కోరిక ఎన్నో మేర ఓట్ల సంవత్సరం మనకు చేస్తున్నాయండి. మనకు
మాలధారణ విశిష్టత ఏంటనేది తెలియజేస్తున్నారు. దాదాపు 41 రోజుల పాటు మాల వేసుకున్న భక్తులు చాలా నియమనిష్టములతో కూడా తమ దీక్షను పూర్తి చేస్తారు. ఆ దీక్ష పూర్తి చేసిన తర్వాత కూడా ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా చాలా ఇదే ఇప్పుడు 41 రోజులు 21 రోజులు ఎట్లా ఉన్నారో అదే విధంగా ఉంటే స్వామివారి కృపకు కటాక్షలు అవుతారని చెప్పి ఇక్కడ మనకు అర్చకులు చెప్తున్నారు. ఇది మనకు కొండగట్టులో మాలదారులకు సంబంధించిన మాలవీరమునకు సంబంధించిన తంతుకు సంబంధించిన తాజా విశేషాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల రద్దీ పెరిగింది. హనుమాన్ జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉంది. స్వామివారిని కోడెముక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.